4 ఫిలిమ్స్ నుంచి చాలా మెసేజ్లు ఇస్తున్నారు ట్రోల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బాబు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల. బ్లాక్ బస్టర్, సంక్రాంతి విన్నర్. ఏం లేదు, అది డిఫరెంట్ ఎమోషన్ తో గుద్దేశాడు బ్రో గుండెల మీద. ఫ్యామిలీ ఆడియన్స్ వాకింగ్స్ ఎక్కువ ఉంటాయి. సంక్రాంతికి సూపర్ ఉంది. కనిపించింది త్రివిక్రమ్ మార్కే కనిపించింది. బాబు యాక్టింగ్ సూపర్ అసలు. సాంగ్స్ మన సాంగ్స్ క్లిక్ అవ్వాలా యూట్యూబ్ లో థియేటర్ లో, కానీ థియేటర్ లో మాత్రం అసలు ఈ సినిమా చూసి మాట్లాడమని మళ్ళీ పోతున్న థియేటర్ లోకి ఇప్పుడే మళ్ళీ చూస్తుంది బాబు విధ్వంసాన్ని. స్టోరీ ఉన్నదే స్టోరీ. అక్కడ ఎవడు లేదండి, ఎవడు ట్రోల్ చేసేవాళ్ళ వాళ్ళ ఇంకా బూతులు వస్తే వాళ్ళని తిట్టాలంటే ఇంకా అమ్మో. నాకు శ్రీలీల కన్నా మీనాక్షి అంటే ఇష్టం కొద్దిగా, కానీ మీనాక్షి ఎక్కువ యాక్టింగ్ చేసిద్ది అనుకున్నా, కానీ శ్రీలీలనే ఎక్కువ చేసింది. మూవీలోనా కనెక్టింగ్, మదర్ సెంటిమెంట్ సూపర్ అసలు. అవన్నీ ఒక ఎత్తు అయితే గుంటూరు గారు అనేది మదర్ సెంటిమెంట్ తో ఇంకొక ఎత్తు ఉంది. చూస్తే తెలిసిద్ది అంతే. వన్ మ్యాన్ షో అంతే. బాబు వన్ మ్యాన్ షో చేసి త్రివిక్రమ్ మహేష్ బాబు, తమన్ వీళ్ళు ముగ్గురే అంతే. తమన్ బీజం మరో అనిరుద్ధ్ కనిపించాడు. త్రివిక్రమ్ ఫస్ట్ స్టాప్ లో ఒక షాట్ ఉంటది, అరుపులే బాబు డాన్స్ చేస్తాడు, అరుపులే కొట్టినాం, గట్టి కొట్టినాం. బాబు అన్నట్టే మొన్న ప్రీ రిలీజ్ లో ఏమంటే ఏదైతే అన్నాడో గట్టి కొట్టినాం. అంధకారంలోకి వెళ్ళిపోండి బ్రో, మేము హడావిడి చేయబోతున్నాం, ఇంకా తగ్గేదేలే. సంక్రాంతి విన్నర్ ఇది. సంక్రాంతి విన్నర్ బ్రో, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఏ మూవీ వచ్చినా గుంటూరు కారం కొట్టింది, గట్టి కొట్టింది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి హార్ట్ టచింగ్ మదర్ సెంటిమెంట్ ఫిలిం బ్రో, ఏది బీట్ చేయలేదు. అంతలేదు బ్రో, వచ్చినా పక్కకు జరగాల్సిందే. గుంటూరు కారం, గుంటూరు మిర్చి దింపిండు. గుంటూరు కారంకి ఏది పోటీస్తారు అనుకున్నారు సంక్రాంతికి? ఏది లేదు, బాబుకి పోటీ లేదు. అన్న బాబు ముందు ఎవడన్నా స్టార్ హీరో, ఆయన సినిమా హిట్ అయితే ఒకటి కాదు పోటీకి 10 సినిమాలు వేయండి, అవన్నీ పార్కింగ్ టికెట్ల వరకే, మాకు అవన్నీ సంబంధం లేదు. ఓన్లీ బాబు అంటే బాబే. బాబులకే బాబు, మహేష్ బాబు, జై బాబు, జై బాబు. ఇంకోటి మా మహేష్ అన్న ఎలాగో మంచి పర్ఫార్మ్ ఇచ్చిండు, మంచి వన్ మ్యాన్ షో చేసిండు. శ్రీలీల అద్దరు కొట్టేసింది డాన్స్. ఇదొకటి చెప్తున్నా, శ్రీలీల అయితే అద్దరు కొట్టింది. మహేష్ బాబు యాక్టింగ్ పీక్స్ 100% డాన్స్ చేశాడు మహేష్ బాబు. శ్రీలీలతో పాటు డాన్స్ చేశాడు అంతే. ఒకటే సంక్రాంతికి మహేష్ బాబు కొత్తనే కాదు, చాలా హిట్లు చూసాం. ఇది కూడా అప్కమింగ్ హిట్. ఆల్రెడీ బయట షోలు పడి అంతా పాజిటివ్ గా నడుస్తుంది. ఇంటర్వెల్ ర్యాప్ అన్నారు, క్లైమాక్స్ సూపర్ అన్నారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నం కాదు, వాళ్ళ మమ్మీ గారు పలా ఉండి పెడుతుంది. తమన్ మీ అమ్మగారు నీకు పలా ఉండి పెడతారు, అన్నం కాదు. మామూలుగా లేదు, సినిమా మొత్తం గట్టిగా ఎంజాయ్ చేస్తాం. ఆల్రెడీ మీరు బయట చూడొచ్చు, అడవాళ్ళు చూడొచ్చు, బయట చూడొచ్చు, అన్ని ఎందుకంటే మామూలుగా లేదు. ఎంజాయ్ చేస్తాం సినిమా మాత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఉందంట, కామెడీ టైమింగ్ మామూలుగా లేదు. త్రివిక్రమ్ డైలాగ్స్ ఉన్నాయి, పడేసాడు మామూలుగా లేదు. ఏసీపీడీ, ఏపీఎస్సీ, మహేష్ బాబు అంట
సినిమాతో రికార్డులు పెట్టి కూడా ఎవడైనా ఉన్నాడంటే ఇండస్ట్రీలో బాబు బాబు తర్వాత ఎవడన్నా త్రివిక్రమ్ బ్రో పిల్లలు బ్రో ఇప్పుడు వచ్చే వాళ్ళు అందరూ పిల్లలు ఇప్పుడు అందరూ వచ్చే వాళ్ళు పిల్లలు బాబు తర్వాత ఎవడన్నా ఏదన్నా బాబు తర్వాత జై బాబు చాలు జై బాబు ఘట్టంనేని బాబు మహేష్ బాబు ఒకటే బాబు అదే బ్రో కొడితే పిల్ల ముందు ఎంచుకున్న దాని పేరు చెప్పేయాలి, అది కాన్సెప్ట్. మదర్ సెంటిమెంట్ అంట అది వేరు, నెక్స్ట్ లెవెల్. అడుగుతున్నావు ఓకే, గుంటూరు కారం అనే టైటిల్. మాట్లాడు బ్రో, మాట్లాడు. టైటిల్ తగ్గట్టు మాట్లాడు, కంటెంట్ కావాలి. గుంటూరు కారం, గుంటూరు కారం అన్నా మాకు సంబంధం లేదు, మేము రాం. ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో పిల్ల ముందు ఉంచుకున్న దాని పేరు గుర్తురావు. అన్న అసలు సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. ఇప్పుడు ఏ రివ్యూలు రాసినా ఏం రాసినా నెగిటివ్ రివ్యూలు ఎన్నైనా రాస్తారన్న. ఎవరు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంది, ఎవరు ఎన్ని కూతలు కూసినా బాబు బాబే, జై బాబు, జై బాబు, అన్న. అట్లే లేదన్న, ఇప్పుడు పాన్ ఇండియా ఇట్లా అని చెప్తున్నారు, ఇదేం లేదు. బాబు ఇక్కడ జాతర మొదలు పెట్టిండు, మొత్తం జాతర అంతా వెళ్తుంది. ఇదే కొత్త పాన్ ఇండియా.
లేదన్నా, అవన్నీ దీనికి సంబంధం లేదన్నా. మనం మళ్ళీ బాబుని చూడాలంటే ఇట్లా మాస్ అవతార్లో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఫ్యాన్స్. అన్న అన్న ఆల్రెడీ చెప్పిండు, బీడీ పట్టుకోవద్దు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. బాగుంది, నైస్ మూవీ, ఫ్యామిలీ మూవీ, మదర్ అండ్ సన్ సెంటిమెంట్. మహేష్ బాబు యాక్టింగ్ సూపర్, డాన్స్ అయితే ఆసమ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఎక్సలెంట్, బ్లాక్ బస్టర్, నో వర్డ్స్, అన్నీ సూపర్, ఏది బాగాలేదు అనేదే లేదు, ఎవ్రీథింగ్ ఈస్ ఆసమ్. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. మహేష్ బాబు గారు పార్ట్ 2 అని ఇంకోటి తీస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పార్ట్ 1 20 తీశారు, పార్ట్ 2 అని తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. మహేష్ బాబు యాక్టింగ్ సూపర్ అండి, సూపర్ ఉంది, అన్ని బాగుంది. మహేష్ బాబు సినిమా అవుట్ రైట్ గా వన్ సైడ్ మహేష్ బాబు బాగుంది, సూపర్ సూపర్ సూపర్. మెంటల్ అంటున్నా, మెంటల్ మెంటల్ సినిమా మొత్తం బాణం, సినిమా లేదు బాణం, సినిమా మొత్తం బాణం, ముందు బాగానే ఉంది, సినిమా మొత్తం బాగానే ఉన్నాయి, చూడొచ్చు. మొత్తం ఓవరాల్ గా అన్ని బాగుంది. సంక్రాంతి పండుగ సినిమాలో ఏం లేదంటున్నారు కదా, ఎవరు బ్రో చెప్పారు? త్రివిక్రమ్ మార్కే కనిపించలేదు అంటున్నారు కదా. నన్ను ఇప్పుడు చేయలేదు. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ వర్కౌట్ అయితే సూపర్ హిట్ సినిమా ఇది. పండక్కి ఈ సంక్రాంతికి మొత్తం అందరూ కలిపి ఫ్యామిలీతో కలిపి సరదాగా చూసి రావచ్చే మంచి సినిమా. హనుమాన్ హిట్, ఇది రెండు సినిమాలు హిట్. అది ఫ్యామిలీ పరంగా ఉంది, ఇది భక్తి పరంగా ఉంది, రెండు సినిమాలు హిట్టే. సినిమా ల్యాగ్ ఏం లేదు, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా బాగా ఆడుతుంది. బ్రో సినిమాలన్నీ ఒకే ఫార్మేట్లో ఉంటాయి బ్రో, 4-5 కథలు అయ్యే తిప్పి తెస్తారు, ఇది కూడా అలాగే ఉంది. త్రివిక్రమ్ మార్క్ ఎప్పుడు ఒకలాగా ఎందుకు కనబడుతుంది బ్రో? ఉన్న పెన్ అంతా రాసిన త్రివిక్రమ్ ఏం లేదు, కేవలం మహేష్ బాబు వన్ మ్యాన్ షోతో నడిచింది ఈ సినిమా మహేష్ బాబు మీద మాత్రమే నడిచింది, ఏమీ లేదు. సినిమా కేవలం మహేష్ బాబు మీద నడిచింది, సినిమా ఆడితే మహేష్ బాబు వల్ల ఆడాలి. ఏమీ లేదు బ్రో, హీరోయిన్ డ్యాన్స్ చేసింది, మహేష్ బాబు డ్యాన్స్ చేయడు, ఎప్పుడు డ్యాన్స్ అయినాడు, ఓ రేంజ్లో ఆడుతుందేమో చూద్దాం. మరి పర్ఫార్మెన్స్ చెప్పాల్సి వస్తుంది మెయిన్గా. బాబు డ్యాన్స్కి ఆ స్టెప్పులకి అసలు మేము కుర్చీలు మొత్తం విరిగిపోయినా అనుకుంటున్నాం లోపల మేబీ. కానీ వన్ మ్యాన్ షో అన్న బాబుది, వన్ మ్యాన్ షో చాలా బాగుంది సినిమా మాత్రం. బాబు ఒకటే భుజాల మీద ఎత్తిండు సినిమాని, స్టోరీ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండే. కానీ హైలైట్ ఉంది సినిమా, మహేష్ అని ఉన్నాడంటే సినిమా బ్లాక్ బస్టర్, తిరుగులేదు అంతే. సంక్రాంతికి గట్టిగా ఎత్తున్నాం. బాబు గురూజీ కలిస్తే మ్యాజిక్ అని తెలుసు కదా, తెలిసినప్పుడు మరి ఎలా ఉన్నాను ఎలా అవుతారన్నా. సినిమా బ్లాక్ బాస్టర్ అంటే యాక్షన్కి యాక్షన్, మాస్కి మాస్, సెంటిమెంట్కి సెంటిమెంట్ అండ్ తమనన్న మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ఈ పండుగకి హిట్ కొట్టాం. జై బాబు, జై మహేష్ బాబు, జై బాబు, జై బాలయ్య. బాగుందన్న, చూడడానికి మంచిగా ఉంది, చూడొచ్చు. బాగుంది, సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ. కుర్చీ మడత పెట్టి బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. జై బాబు. చాలా బాగుంది, సూపర్ హిట్. బాబు గుండెల్లో కొట్టాడమ్మా, బాబు గుండెల్లో
సినిమా మహేష్ బాబు సినిమా అట్లుంది. 3 సంవత్సరాలు టైం పడుతుంది, ఇంకా వెయిట్ చేస్తాం. రాజమౌళిలో ఇస్తాడు సినిమా, చూస్తాం దానికోసం. సినిమా అయితే అదిరిపోయింది భయ, సినిమా మస్తుంది. సినిమాలో స్టోరీ లేదంటున్నారు కదా. సినిమాలో స్టోరీ ఎవరు చెప్పిండు? సినిమా మొత్తం స్టోరీ. అమ్మ కొడుకు కోసం సినిమా ఉంది. శ్రీలీల యాక్టింగ్ అయితే తిరిగేసింది భయ, మస్తుంది. శ్రీలీల యాక్టింగ్, డాన్స్, అది కాక మ్యాచ్ డాన్స్ మస్తు వేసింది. మదర్ సెంటిమెంట్ సినిమాలు చాలా వచ్చినాయి, దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఒకసారి చూడండి, చూస్తే అర్థమైతే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. మహేష్ బాబు లుక్ అన్ని సినిమాల వేరే ఉంది. అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. మహేష్ బాబు హోప్స్ పెట్టుకున్నాం కానీ డిసప్పాయింట్ అయినాం. భారీగా మామూలు ఉడక కాదు, చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినాం. చూడాలి నెక్స్ట్ ఎట్లా తీస్తాడో బాబు. అంటే లైక్ అన్నీ ఉంటాయి, స్టోరీ ఉంటుంది కానీ అది స్టోరీ కాదనమాట. మూవీ ఓవరాల్గా అంటే మహేష్ బాబు గారి ఎంట్రెన్స్ బాగుంది. 5 minutes దాకా ఫేస్ చూపించకుండా బాగా మేనేజ్ చేసినారు. ఎంట్రన్స్ షాట్ బాగుంటుంది. ఇంకా అన్నీ వచ్చేసినాయి, ఇంకా తమన్నా అన్నీ వచ్చేసినాయి. సెకండ్ పార్ట్ లో ఒక సాంగ్ అరవింద సమేత సాంగ్ కాదు బ్రో, అది ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్నే అరవింద సమేత సాంగ్. అదే బ్రో మీరు చూడాలి బ్రో, తర్వాత చెప్పారు ఇక మీరు ఏం చెప్తారు ఇంకా అంతే. అది యాక్టింగ్ బాగుంది. సినిమాని నేను చూసినది మహేష్ బాబు కోసం. మహేష్ బాబు తర్వాత ఎవరి కోసం అని చూడాలంటే శ్రీలీల డ్యాన్స్ బాగుంది. బాగుంది భయ్య, బాగుంది. కొత్తగా ప్రజెంటేషన్ వర్కౌట్ అయింది కానీ స్టోరీ కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది. నడుస్తుంది, కలెక్షన్స్ వస్తాయి. అది ఇంకా చెప్పలేము, ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా. హనుమాన్ చూడలేదు, చూసినాక చెప్తా ఇట్లుంటుంది. జై జై బాబు. మహేష్ బాబుకి ఇంత ముందు అతడు ప్లస్ కలేజా సినిమా 2 కలిపి దానికంటే డబల్ ఇచ్చాడు. ఏది డ్యాన్సులు 3 పాటలకు 3 పాటలు అంతకుముందు లేని విధంగా, కానీ విని ఎరుగుని విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో డ్యాన్స్ చేసిండు. అందరికీ కామెడీ ప్లస్ ఊరా మాస్ యాక్టింగ్ మనం ఈ సినిమా ద్వారా చూడగలుగుతాము. బ్లాక్ బాస్టర్ హిట్ ఫర్ మహేష్ బాబు. సంక్రాంతి మొగడు మహేష్ బాబు. సూపర్. పాన్ ఇండియా 500 కోట్ల సినిమా. వితౌట్ పాన్ ఇండియా రాజమౌళి సినిమా 5,000 కోట్లు. బిగ్గెస్ట్ 1000 కోట్ల బడ్జెట్ కొట్టేది మహేష్ అన్న మీ చూడలేదు. జై బాబా. సంక్రాంతి పండుగ 13, 14, 15 అందరికి మాకు 11 నైట్ నుంచి స్టార్ట్ అయింది. జై బాబా, జై బాబా, బాబులకే బాబా, బాబులకే బాబా. తాలుడు అమ్మ మొగుడు మహేష్ అన్న పీడి తాగాడు, రికార్డు తగలడిపోతాయి, గుర్తు పెట్టుకోండి. బ్లాక్ బస్టర్ సూపర్ సినిమా. లాస్ట్ 20 నిమిషాలు మహేష్ బాబు తప్ప త్రివిక్రమ్ ఏమీ లేదు భయ్య సినిమాలో. మహేష్ బాబే, త్రివిక్రమ్ ఏమీ లేదు. మహేష్ బాబే, త్రివిక్రమ్ లేడు. ఇంకా గుండూరు అసలు బాగా చేసాడు. సూపర్ అల్టిమేట్. సంక్రాంతి మొగుడు మహేష్ బాబు, బాబులకే బాబు మహేష్ బాబు. సూపర్ హిట్ మహేష్ అన్నకి మళ్ళీ హిట్. గొంతు పోయింది. వేరే లెవెల్ సినిమా, మైండ్ బ్లోయింగ్. ఓకే, అమ్మ సెంటిమెంట్ బాగుంది. మెంటల్ మాస్ అంటే సినిమా సూపర్ హిట్ అయిన సినిమా. సూపర్ హిట్. సూపర్. బాబులకే బాబు. చాలా బాగుందండి. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం కాకుండా బాక్స్ ఆఫీస్ హానికరం పెట్టాల్సింది. జై బాబు, జై బాబు. బ్లాక్ బాస్టర్.
బాగుంది సార్. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్.